హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజిని అండి. ఇలా 3:30కు బయటికెళ్ళానండి. 3:30కు బయటికెళ్ళి చక్కగా నేను ఆలోపు 3 గంటలకే లేచి కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా నేను మొహం కడుక్కొని, బొట్టు పెట్టుకొని బయటకొచ్చేస్తానండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇంట్లో పడతదండి నాకు ఖచ్చితంగా. ఎందుకంటే నైటే బోర్లు గిట్ర తోమి మొత్తం క్లీన్ చేసే పడుకున్నా అండి. కానీ ఇంట్లో ఒక ఇలా చీపిరితోటి ఊడ్చేసి కొంచెం కొద్దిగా మామూలుగా ఊడ్చుకునేటట్టే ఉంచుకుంటానండి పొద్దున. నైట్ డీప్ క్లీన్ చేసుకుంటానండి నేను. ఇంకా ఒక కట్టె పెట్టి అలా కొంచెం తూడ్చేసానండి. లోపల గూడా అయిపోయింది. ఇంకా బయటికొచ్చి కూడా ఇలా చేసుకున్నా అండి పనులన్నీ. బయట గడప పూదిచ్చుకోవడం అంటే ఖచ్చితంగా అరగంట పైనే పడతదండి. గంట దాదాపు ఒక్కోసారి అయితే గంట పడతదండి నాకైతే. అందుకనే చేసుకుంటానండి ఈ పనులైతే మాత్రం. నేను పండగ రోజుల్లో గడప పూదించుకునేటప్పుడండి కంపల్సరీ పండగ రోజుల్లో స్నానం చేసుకునే పూజిస్తాను. ఏదైనా ఏకాదశులొచ్చినప్పుడు కంపల్సరీ పండగ రోజుల్లో పూజిస్తానండి. నేను పొద్దు, సాయంత్రం స్నానం చేసుకొని పూజ చేసుకుంటాను కదండీ! ఈవినింగ్ కూడా. అందుకనే నాకు పీరియడ్స్ ప్రాబ్లమ్ అలాంటియి ఏముండవండి. అందుకనే నేను సర్జరీ అయిపోయిందండి నాకు. అందుకే నేను ఎప్పుడూ కూడాను నేను గడప పూజించేటప్పుడు స్నానం చేయకుండా కూడా కాళ్ళు చేతులు కడుక్కొని కూడా ఇలా పూజిచ్చేస్తానండి. ఇది మంగళవారం రోజు కాబట్టి నిమ్మకాయలు పెడతానండి నేను మంగళవారం రోజు. ఇలా 2 చక్కగా అద్ది పసుపు, కుంకుమ అద్ది పెట్టేస్తానండి చక్కగా. ఇలాగైతే గుమ్మాన్ని అలంకరించుకున్నా అండి. తెల్లవారుజామునే ఇలా అలంకరించుకొని గుమ్మాలకి 4:30 అయిందండి కంపల్సరీ ఇదంతా అలంకరించుకునేటప్పటికి ఆ 4:30 టైంకి స్వామివారికి ఇలా నేను వినాయకుడు ముందు నేను మొత్తం ముగ్గేసి 4:30కు ఎంత ఆనందమండి. ఇల్లు కూడా శుభ్రం చేసుండి చక్కగా నా అఖండ దీపం వెలుగుతుంది చూడండి అటు. చక్కగా 4:30కు చూడండి టైం కూడా పెట్టాను. అంతా ఇలా క్లీన్ చేసుకొని తర్వాత వెళ్ళి స్టవ్ పూజ చేసుకున్నానండి నేను. స్నానం చేసుకొనొచ్చి స్టవ్ పూజ చేసుకున్నాను. స్టవ్ చక్కగా అలంకరించుకున్నానండి. ఎందుకంటే ఏదైనా నైవేద్యాలు చేసినప్పుడు మనకు స్టవ్ కూడా అలంకరించి ఉండాలండి. ఎప్పుడూ కూడా స్టవ్ అలంకరించి ఉంటేనే మనకు గదిలో ఉండబుద్దవుతదండి. ఎవ్వరికైనా ఆడవాళ్ళకు ఎంత సంతోషం ఇలా ఉంటే ఎన్ని వంటలన్నా చేయాలనిపిస్తదండి. ఇలా ఉంటే చక్కగా షింకు కూడా మనం క్లీన్‌గా పెట్టుకోవాలండి. వీలైన వాళ్ళు ఇంకా పర్వాలేదులెండి చేతకానోళ్ళు ఏదన్నా ఉంటది కదా! ఇబ్బందులున్నోళ్ళు వాళ్ళకి మాత్రం నేను చెప్పట్లేదండి. చేతనైనంత వరకు చేసుకుంటే అందరికీ కూడా శుభ్రం అంటే చాలా ఇష్టమండి. ఇలా పూజా సామాగ్రి అంతా తెల్లగా తోముకున్నానండి. చక్కగా క్లీన్ చేసుకున్నాను. అంతా శుభ్రం చేసుకొని మందిరంలో ఉన్న పూజా సామాగ్రి మొత్తం కూడా క్లీన్ చేశానండి. ఆ రోజు మంగళవారం రోజు సోమవారం సాయంత్రం మా వారు దండ తెచ్చారండి. 5 రోజులైంది స్వామివారికి దండ తేవా నువ్వెలాగైనా పువ్వులు ఎక్కువ తేపోయినా ఏం కాదు కానీ, ఓ దండైతే తెచ్చిపెట్టు 5 రోజులైంది అంటే వర్షం కారణంగా ఆయన మార్కెట్‌కెళ్ళలేకపోతున్నారు. అందులోనూ పువ్వులు కూడా ఎక్కువ ఒక దండొచ్చేసి 400, 300 అట్లా రేట్లు చెప్తున్నారమ్మా అనని చెప్పి నాకు చామంతి పూలు, గులాబీలు అవి తెచ్చిచ్చాడండి. ఇంకా వాటితోనే పూజ చేసుకున్నాను స్వామివారిని. కానీ దండ దొరకట్లేదని ఎంత బాధ అనిపించిందండి. పోయిన సంవత్సరం అయితే ఎంత చక్కగా ప్రతి సంవత్సరం కూడాను దండ మంచిగా దొరికేదండి నా స్వామికి. ఈసారైతే నేను 2 దండలు పెట్టానండి. 5 రోజులకు ఒక దండ పెట్టానంటే నాకే విచిత్రంగా ఉంది. నేనేనా ఇలా పెడుతున్నాను స్వామివారికి? ఎందుకోనండి నా టైం బ్యాడో ఏమో నాకేం తెలియట్లేదండి. కానీ 5 రోజుల తర్వాత స్వామివారికి ఇంకో దండొచ్చిందండి. నేను ప్రతిరోజు దండ మార్చుకొని ఎంత మంచిగా పోయిన సంవత్సరం నా వ్లాగ్ ఉంటది చూడండి వినాయకుడికి చక్కగా పెట్టుకునేదాన్నండి. ఎందుకో కానీ నాకు ఈసారి ఏమీ సరిగ్గా దొరకటం లేదండి. పువ్వులు దొరకటం లేదండి అస్సలు. అందుకనే ఇంకా ఆ బాధతోనే నాకు ఎక్కువ పూజ చేసి నేను వ్లాగ్ పెట్టాలన్నా పెట్టలేకపోతున్నానండి. అందుకే ఆ ప్లాస్టిక్ పూలు బయటి వరకు అలంకారం కోసం వాడుకుంటున్నానండి అంతే. లోపల ప్లేట్‌లో మాత్రం అస్సలు పెట్టనండి. ఆ రోజు మంగళవారం రోజు కదా! అమ్మవారిని చక్కగా సోమవారం రోజు నేను చక్కగా అమ్మవారిని క్లీన్ చేశాను కదండీ! ఇంకా మంగళవారం రోజు పెట్టుకున్నాను మళ్ళీ. చూడండి దీపాన్నయితే చక్కగా అలంకరించుకోవాలండి. మంచిగా అలంకరించుకొని పెట్టుకొని బయటి వరకు మాత్రం ఆ ప్లాస్టిక్ పూలు అలంకరించుకున్నానండి. నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నానని చెప్పానుగా ఒక వ్లాగ్‌లో అలా అలంకరించుకున్నా అండి. లోపల మాత్రం రియల్ పూలే పెడతానండి. పళ్ళెంలో మాత్రం ప్లాస్టిక్ పువ్వు అస్సలు పెట్టనండి. అక్షింతలైనా వేసుకుంటాను కానీ అస్సలు పెట్టను కానీ వీడియో కోసమని ఇంక బయట కొంచెం అలంకారం చేశానండి. అమ్మవారికి అందంగా ఉంటది కదండీ! ఏదైనా మనం అలంకారమే కదండీ దేవతలకు చేసేది. కానీ ఇంక పువ్వులు లేనప్పుడు రియల్ పువ్వులు లేనప్పుడు ఏం చేస్తామండి? అలంకారం కోసం ఏదో అలంకారం పిచ్చి ఉన్నోళ్ళకి తప్పదు కదండీ! ఏదన్నా లేకుంటే నేను మామూలుగా లోపల మాత్రం పెట్టనండి. ఏం చేసినా కూడా. కొంచెం అంత అమ్మవారికి కూడా దండ తెచ్చాడని నువ్వు తల్లో పెట్టుకో అమ్మా అని చెప్పి విరజాజి పూలు ఒక మూరొచ్చేసి రూ. 70 అంటండి. అవి కూడా తీసుకొచ్చాడు. నువ్వు సగం పెట్టుకొని అమ్మవారికి సగం పెట్టేయి అంటే, ఇంక నేను నా ఏడుకొండల స్వామికి సగం పెట్టేసాను. అమ్మవారికి ఒకటి పెట్టేసి నేను ఒక చామంతి పువ్వు పెట్టుకున్నానండి. ఇలా ఉండ్రాళ్ళ పాయసం నేను నైవేద్యాల్లో కూడా ఉండాల పాయసం చేయలేదండి ఈసారి. అన్ని రకాలు చేయటానికి సహకరించలేదండి. నేను ఇంకా ఆ రోజు నేను
ఒక్క పొద్దుంటానేమో కదా! ఒక్కదాన్నే. మా పాప గూడా దగ్గరలో లేదు కాబట్టి నాకు సాయానికి ఎవరు లేరండి. అందుకే తక్కువ నైవేద్యాలు పెట్టాను. అందుకే ప్రతిరోజు ఒక రకం నేను ఏదైతే ఏం పెట్టలేకపోయానో అన్నీ ఒక్కొక్కటి, ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నానండి. 9 రోజులు ఉంది కదమ్మా! ప్రతిరోజు చేసుకోవచ్చన్నారండి మా వారు. అదే విని ఇంకా ఆ రోజుకి ఎన్నైతే పెట్టగలిగానో అన్ని పెట్టానండి. కానీ మిగతా అదంతా 7 రకాలేమో పెట్టానండి ఆ రోజు. తర్వాత ఉండ్రాళ్ళ పాయసం పెట్టలేదండి నేను. ఆ రోజు చేసుకొని చక్కగా నైవేద్యం పెట్టుకున్నప్పుడు ఎంత సంతోషం అనిపించిందోనండి. ఇలాగా ఈ ఈ రియల్ పువ్వులు దొరికితే నాకింత ఎంత సంతోషం ఉంటదండి. నాకు ఈ పువ్వులన్నీ చక్కగా దొరికితే. అసలు పువ్వులు మా వారు తెచ్చేదే పువ్వులెక్కువ. కానీ అవి ఇంకా వర్షం కారణంగా కూడా ఎక్కువ రావట్లేదండి. పువ్వులు బయట కూడా ఎక్కువ రావట్లేదు. మంచిగుండట్లేదు. చూడండి అంతా అమ్మవారిని అలంకరించుకొని ఒక మూర తెస్తే సగం ఇక్కడ, సగం అక్కడ పెట్టానండి. మందిరంలో సగం స్వామివారికేసేసి, ఇక్కడ అమ్మవారికి చూడండి ఎంత కళగా ఉందో అండి. ఎంత పువ్వులు ప్లాస్టిక్ పూలతో ఎంత కళొస్తున్నది రియల్ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అమ్మవారికి అలా గులాబీ పువ్వు పెడితే ఆగిపోతదండి. అప్పుడప్పుడు పడిపోద్ది. మళ్ళీ తీసి పెడతానండి. కానీ అదే పెట్టాను అప్పుడప్పుడు కింద నా దగ్గర పూలుంటే అది మళ్ళీ పక్కన అలంకరించేస్తాను. ఇంకో పువ్వు పెడతానండి పైన. అలా పెట్టుకోవడం అలవాటయిపోయిందండి అమ్మవారికి. అలా నేను విరజాజి పూలు ఎంత పెట్టుకునేదండి. నా వ్లాగ్‌లో మాత్రం అమ్మవారిని ఎంత రెడీ చేసుకుంటానో అన్నీ మీరు పాత వ్లాగ్స్ చూడండి. అమ్మవారిని అంత అందంగా రెడీ చేసుకుంటానండి. అలాగే వినాయకుడికి కూడా బాగా అలంకరించుకోవాలి, మంచిగా చేసుకోవాలనుకున్నాను కానీ, ఈసారైతే స్వామివారికైతే ఏమీ సరిగ్గా దొరకటం లేదండి. ఏమో నా బ్యాడ్ లక్ ఏమో నాకు తెలియట్లేదండి. ఈసారి మాత్రం నా వినాయకుడికి నేను అనుకున్నంత పూజ నేను చేయలేకపోతున్నానండి. నేను అనుకున్నది ఏది చేయలేకపోతున్నాను. ఆ బాధ మాత్రం ఈసారి నాకు ఉండిపోయిందండి. అంటే మా వారంటున్నారు, "ఏది పెట్టగలుగుతామో, ఎంతవరకు చేయగలుగుతామో అంతే చేస్తాం కానీ, ఇంకా నీకు ఇంకా చేయలేదు, చేయలేదని ఎందుకు బాధపడుతున్నావమ్మా ఇంత చేసుకుంటూ" అనంటే, ఎందుకోనండి నేను అన్నదంతా చేయలేకపోతున్నాను. స్వామివారికి నేనెంత బాగా చేసుకునేదండి. వినాయకుడంటే నాకు 10 రోజులుంటే సంబరమండి. నవరాత్రులంటే నేను సంబరంగా ఎంత పని చేసినా కూడా అలసిపోనండి నేను. స్వామివారి పని ఎంత చేసినా, ఆ గణేశయ్యకి ఎంత చేసినా నేను గింత కూడా అలసిపోనండి. నాకింకా, ఇంకా చేయాలని ఉంటదండి. అంత భక్తితో చేస్తానండి నేను. అందుకేనేనేమో నాతోని పూజలు చేయించుకోవట్లేదు స్వామివారు. ఇంకా నాకు కావాల్సినయి ఉంటే ఇంకా ఎక్కువ చేయాలి ఇంకా అని అనిపిస్తదండి. ఎందుకో ఇంకా దాని గురించి నేనేం చెప్పలేనండి. ఇలాగైతే చక్కగా పంచహారతి ఇచ్చుకున్నానండి ఆ రోజు. నేను డిస్టర్బ్ అవ్వకుండా నా చెవులో మ్యూజిక్ పెట్టుకుంటానండి నేను. ఎందుకంటే, ఆ మ్యూజిక్ బయటికి పెట్టలేను కదండీ! వీడియో తీసుకుంటా. అందుకే నేను చెవులో మాత్రం కంపల్సరీ మ్యూజిక్ ఉంటదండి నాకు. దేవుడు మ్యూజిక్ కంపల్సరీ ఉంటది. ఆ నాదుడిని పూజ చేసుకుంటూ చక్కగా నేను దేవుళ్ళ మ్యూజిక్ వినుకుంటూ చక్కగా నేను పూజలైతే చేసుకుంటూ ఉంటానండి. నాకింత గూడా డిస్టర్బ్ ఉండొద్దండి. ప్రశాంతంగా ఇంత పూజ చేసినా, కొద్దిగా పూజ చేసినా కూడా మనము ప్రశాంతంగా పూజ చేసుకోవాలండి. మన మైండు ఎటు అటు పోకుండా చూసుకోవాలి. ఎవరికైనా మ్యూజిక్ అంటే ఇష్టం ఉంటే దేవుడి మ్యూజిక్ పెట్టుకొని చక్కగా మనము దేవుడి నామాలు అవన్నీ పెట్టుకోవాలండి. ఆ స్తోత్రాలన్నీ పెట్టుకొని చక్కగా మనం వింటూ చేసుకుంటా ఉంటే మనకి ఏది గుర్తు రాదండి. మీకేదన్నా పెట్టుకోవడం అలా అలవాటుంటే మాత్రం కంపల్సరీ పెట్టుకొనే చేయండి. మనం చెవులో మ్యూజిక్ పెట్టుకొని చేస్తుంటే ఎవరన్నా ఏదన్నా అంటారేమో, అలా మాత్రం మీరు ఏమీ అనుకోకండి. మీ మనసంతా దేవుడి మీదే ఉంటదండి. అలా మ్యూజిక్ వినుకుంటూ చెవులో పెట్టుకొని చక్కగా చేసుకోండి పూజనైతే. ప్రశాంతంగా చేసుకుంటారు. ఎవరైనా తెలియని వాళ్ళుంటే అంటే ఈ ఈ కాలంలో తెలియని వాళ్ళెవరండి? నేను చెప్తున్నాను కానీ ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడినా కూడా సంతోషమండి. ఇలా అయితే నేను గరికనైతే ప్రతిరోజు సమర్పిస్తానండి. గరిక మాకు ప్రతిరోజు ఇంటి దగ్గర దొరుకుతదండి. మా వారు తీసుకొస్తారు బయటికెళ్ళి. నాకు దగ్గరలోనే ఉంటది. అందుకనే ప్రతిరోజు పెట్టుకుంటానండి. ఇలాగైతే నైవేద్యం పెట్టుకొని ఉండ్రాళ్ళ పాయసం, కొంచెం అంతా అటుకులు, బెల్లం, పాలు, అమ్మవారికి తేనె చక్కగా పెట్టుకున్నానండి. నేనివన్నీ పెట్టుకున్నాను. ఇంకా 2 రకాలు పెట్టాలనుకున్నాను కానీ కుదరలేదండి. ఇలాగైతే నేను వినాయకుడికైతే నేనిలా అన్ని పూజలు చేసుకునేసరికి నేను లేచి అంతా పనులు చేసుకొని, ఈ పూజంతా అయిపోయేసరికి 7:30 అయిందండి. కంప్లీట్‌గా 7:30 అయింది. నేను ఏ టైంకి లేసిన మనిషిని 7:30 అయిందండి. ఎందుకంటే నాకు మందిరంలో అభిషేకాలు అక్కడ చేసుకోవాలండి, ఇక్కడ చేసుకోవాలి. అన్నీ ఉంటాయండి నాకు. అన్నీ చేసుకోవాలనిపిస్తదండి నాకు. అందుకనే నేను ఒక 5 గంటలండి నేను కుర్చీలో కూడా కూర్చోనండి. ఎందుకంటే నిలబడి కాళ్ళు కూడా బాగా తీపులు తీస్తా ఉంటాయండి. ఆ 5 గంటల సేపు పొయ్యి దగ్గర కాసింత మందిరంలో కూర్చోవడం. మందిరం దగ్గర కూర్చొనే చేస్తానండి. స్టూల్ మీద కూర్చుంటాను. కింద కూర్చోలేనండి నేను. బ్యాక్ పెయిన్ ఉంటది. అందుకనే ఇంకా కూర్చొనే చేస్తాను. ఆ కూర్చొని మోకాళ్ళ నొప్పొస్తదండి. తర్వాత తెలుస్తాయండి అన్నీ. తర్వాత మా అబ్బాయి ఏం చేశాడంటే లాస్ట్‌లో నాకీ పువ్వు ఆన్‌లైన్ ద్వారా తెప్పిచ్చాడండి. "ఒక పువ్వు తెప్పిస్తాను మమ్మీ నీకు" అనని చెప్పి ఒక తామర పువ్వు తెప్పిచ్చాడండి. నా పూజకైతే
మంచి కళొచ్చిందండి. ఇప్పుడు చూడండి నాకైతే ఎంత సంతోషం కలుగుతుందో. అన్నీ చేశాను కదా! నేను చేయలేకపోయానేంటి అని బాధపడుతున్నప్పుడు ఈ పువ్వొచ్చిందండి. మా వోడు "నేను తెప్పిస్తాను మమ్మీ ఆన్‌లైన్‌లో దొరుకుతుందంట" అని చెప్పి ఆర్డర్ చేసి తెప్పిస్తే రూ. 25 ఏమో పడిందంటండి. ఏ రోజు రేటు ఆ రోజు ఉంటదంటండి ఆన్‌లైను. రూ. 25 పెట్టి ఈ పువ్వు తెప్పిచ్చాడు. ఎంత సంతోషం అనిపిచ్చిందోనండి. నేను పూజ చేసుకునేదానికి ఈ పువ్వు వచ్చింది అనుకోని సంతోషపడి స్వామివారికి ఆ ఒక్క పువ్వు పెడితే ఎంత కళొచ్చిందో చూడండి. ఆ దండకి రాని కళ మొత్తం ఎంత కళొచ్చిందంటే నాకు రియల్‌గా చూస్తుంటేనండి బాగా సంతోషం వేస్తదండి. ఇలా మన ఇంట్లో వినాయకుడికి అన్నీ మనం కావాల్సినవి దొరికి పెట్టుకోవడంలోనే ఉంటదండి సంతోషం. నిజంగానండి మనకి సొంతంగా అన్నీ కావాలనుకుంటానండి. ఇంట్లో పూసిన సొంత పువ్వు పెట్టుకోవాలి. నిజంగా అలాంటి అదృష్టానికి నోచుకోవాలనుకుంటానండి. నా ఇంట్లో పూసిన పూలతో స్వామివారికి ఇలా బయటియి తెచ్చుకుంటాం కానీ, మన ఇంట్లో పూచిన పూలతో చేసుకున్న పూజయితే ఆనందమే ఆనందమండి. ఇలా ఇక్కడ కూడా చక్కగా కార్నర్‌లో కూడా దీపాలు పెట్టుకున్నానండి నేను మంచిగా. అది పిండి దీపాలు పెట్టుకున్నానండి. రోజు ఒక్క దీపమే పెడతాను కానీ, ఈరోజు 2 పెట్టానండి. ఇంకా దారిలో ఇటు అటు నడుస్తూ ఉంటే బాధగా ఉంటది. మళ్ళీ అంటే 2 పెట్టాను కదా! వద్దులే ఒక్కటి పెడితే మధ్యలో పెట్టేస్తా అండి. అక్షయ పాత్ర మధ్యలో పెట్టేస్తాను స్వామివారికి మధ్యలో పెట్టినప్పుడు. కానీ ఇటు అటు పెట్టి నేను ఇంకా వీడియో తీసుకున్నా అండి. తర్వాత తీసి మందిరంలో పెట్టేసానండి. ఎందుకంటే నడుస్తూ ఉంటాంగా ఇటు అటు. మధ్యలో ఉంటే ఏం కాదు. నేనంటే ఒకరోజు మధ్యలో పెట్టానండి. అక్షయ పాత్ర మధ్యలో పెట్టాను. ఏమీ కాదనుకోని కానీ ఇటు అటు పెట్టాను కదండీ! తీసేసి దేవుడు మందిరంలో పెట్టేసానండి. మామూలుగా దేవుడికి దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ఇవి అక్కడ పెట్టుకున్నా అండి. అవి వేరే దీపాలు పెట్టుకొని నేను చక్కగా పూజ చేసుకున్నాను. ఇక్కడ చేసుకొని పూజంతా అయిపోయి ఇవి తీసి ఇంకా పూజంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర మందిరంలో పెట్టుకున్నానండి. నడిచే దారిలో ఎక్కువ వద్దని చెప్పి. అయినా మా వారు ఎక్కడ పడితే ఏ దేవుడు అక్కడ దీపం పెడతానే ఉంటావు నువ్వు ఎక్కడైనా ఈ దీపాల గోల ఆపవా నువ్వు అంటున్నాడండి. ఈ మధ్యలో మళ్ళా అలా మొదలెట్టాడండి. ఇంకా మా అబ్బాయి అన్నాడు, "అమ్మకు ఇష్టం కదా డాడీ ఇలాగా పెట్టుకోవడం. నువ్వేమీ అనొద్దంటే" ఆమెకే పనెక్కువ పడతదని అంటాను గానీ నేనెందుకు అంటానురా అంటే, ఇది చూడండి ఈ దీపాలు పెట్టిన తర్వాత ఎంత కళగా ఉందో చూడండి. ఎంత బాగుంది. ఇది ముందు రోజు పూజ అండి నాది. ఇంకా అది కూడా ఇందులో ఈ వ్లాగ్‌లో కలిపాను. ఇది షార్ట్‌లో కూడా పెట్టామండి. ఇలా నేను చక్కగా దీపారాధన ఇక్కడ అయిపోతే తర్వాత గణేష్‌కి చేసుకుంటాను. ఎందుకంటే నా ఇంటి కులదైవం కదండీ ఫస్టు. మన కులదైవానికి లేచి మనం పూజ చేసుకున్న తర్వాత మనం కూర్చోబెట్టుకున్న పీఠానికి దేవుడికి తర్వాత చేసుకుంటామండి. నేనైతే మా ఇంట్లో నేను అలాగే చేసుకుంటానండి. మీరెలా చేసుకుంటారు? ఏంటి అనేది వీడియోలో పంచుకోండి నాతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.